Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరి విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that has been taken from Genesis chapter 28 verse 15. It says in the Bible, I am with you and will watch over you wherever you go, and I will bring you back to this land. I will not leave you until I have done what I have promised you. So a powerful word that God has been speaking to each one of us on this today's morning. ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానము. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ వాగ్దానం అయితే నేను ఇచ్చానో ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను విడువను ఎడబాయను. మరి దేవుడు ప్రభువైన యెహోవా మరి అబ్రహాముకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఐ యామ్ గోయింగ్ టు బి విత్ యూ అండ్ ఐ విల్ వాచ్ ఓవర్ యూ వేర్ ఎవర్ యూ గో. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మరి నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటాను. కనిపెట్టుకొని ఉండడమే కాకుండా అండ్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హావ్ ప్రామిస్డ్ యూ. మరి ఈ లోకంలో మరి ఏ మనుష్యుడు కూడా మరి ఇలాంటి గొప్ప వాగ్దానము ఇవ్వలేడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను ఏదైతే నీకు మాట ఇచ్చానో, మరి ఎక్కడైతే నీకు ఏ ప్రాంతంలో అయితే నేను తీసుకెళ్తానని చెప్పానో అది నెరవేర్చే వరకు, ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను విడువను ఎడబాయను. ఎంత గొప్ప వాగ్దానం అండి ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఈ లోకంలో ఉండే మనుషులు, మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు, భార్య భర్తలు కానీ ఎవరైనా కూడా మరి ఇలాంటి గొప్ప వాగ్దానం ఇవ్వలేరు. ఎందుకంటే ఈ లోకంలో మనమంతా ఒక ప్రయాణికులం. కొంతకాలం వరకే కొంతమంది మనతో ప్రయాణిస్తారు. తల్లిదండ్రులు మనం చిన్నగా ఉన్నప్పుడు, భార్యాభర్తలు మనము ఒక వయసు వచ్చే వరకు మనకు కొంతకాలం వరకే మనుషులు ఈ లోకంలో ఉంటారు. కానీ మరి ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉన్న ఆ మనుషులు కూడా మనకు అవసరం ఉన్నప్పుడు ఆ మనుషులు మనతో ఉండలేనటువంటి స్థితిలో ఈ లోకం ఉంటున్నది. మరి మనం కష్టంలో, నష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో వారు కూడా మనతో ఒక్కొక్కసారి ఉండలేనటువంటి పరిస్థితి. కానీ మన దేవుని అంటే యెహోవా అంటున్నాడు, మన దేవుని అంటే యెహోవా మరి మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మరి నిలబెట్టే గొప్ప దేవుడు. ఆ మాట ఏదైతే మన జీవితాల్లో ఇచ్చాడో, నా జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను మరి లోకంలో నశించడానికి కాదు, కానీ దేవునికి గొప్ప సాక్షులుగా జీవించాలనేదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఉద్దేశం. ఆ సాక్ష్యంగా ఉన్నప్పుడు ఏ ఉద్దేశం అయితే మనం తల్లి గర్భంలో పుట్టకముందే మనలో ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు ఆయన ఎప్పటికీ విడువడు ఎడబాయడు. అనేకసార్లు నువ్వు అనుకుంటుండవచ్చు, నువ్వు తీసుకునే నిర్ణయం ఒక్కొక్కసారి మరి ఈ లోకంలో మరి ప్రయత్నము విఫలం కావచ్చు. ఎందుకంటే అది నీ యొక్క తెలివి, నీ యొక్క జ్ఞానంతో నువ్వు తీసుకున్న నిర్ణయం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశం నీ ఎడల ఇంకా గొప్పగా ఉండొచ్చు, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దానికంటే నేను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాలని అంటున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఈ లోకంలో మళ్ళీ ఎంతగా నువ్వు ప్రయత్నం చేసినా అవన్నీ ఫలీకృతం కావచ్చు. కానీ దేవుడు ఏదైతే నీ ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమనుకోవచ్చు, నేను డాక్టర్గా కావాలని. కానీ దేవుని యొక్క చిత్తం నిన్ను అందరికంటే ఉన్నత స్థితిలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా అందరినీ మరి ఎంతగానో ఎంకరేజ్ చేసే వ్యక్తిగా నువ్వు ఉండే స్థితిని దేవుడికి దయచేయాలనుకుంటున్నాడేమో. నువ్వు అనుకున్న దానికంటే ఉన్నత స్థితిలో చూడాలన్నదే దేవుని యొక్క గొప్ప ఆశ. ఏ విధంగా అబ్రహాము మరి ఏ రోజుకి మరి ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్ అని ఆయనకైతే అలాంటి యొక్క మరి తలంపు లేదు. కానీ దేవుడు అబ్రహాము ఎడల గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. అబ్రహాము ఎడల దేవుడు ఏ విధంగా గొప్ప తలంపు కలిగి ఉన్నాడో నీ ఎడల నా ఎడల కూడా అంతే గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలను మనం ప్రభు యొక్క ఉద్దేశాన్ని కనుక్కొని ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారుగా, అందరికంటే ముఖ్యంగా ప్రభువైన యెహోవాను మాత్రమే మనము ప్రప్రథమంగా ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని మన జీవితాల్లో ఉంచుకోవాలన్నదే దేవుడు ఈరోజు ఉదయకాలంలో చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం.
So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says today to each one of us, మరి దేవుడు మరి అబ్రహాంను ఏ విధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటున్నాను, నేను ఈ ప్రాంతానికి మరి తిరిగి తీసుకొని వస్తాను, మరి నేను ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు నిన్ను విడువను ఎడవాయనని చెప్తున్నట్టు దేవుడు మన దేవుడు. మరి అలాంటి దేవుడిని మనం కలిగినందుకు ప్రతినిత్యం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప వాగ్దానం కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం మనం కనుక్కొని దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన రీతిలో నిన్ను నన్ను ఈ లోకంలో తలగానే ఉంచాలనుకుంటున్నాడు, కానీ ఒక తోకలాగా ఉంచాలనుకోవట్లేదు దేవుడు. లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ దోస్ పీపుల్ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూస్ గోయింగ్ టు వాచింగ్ ఓవర్ యూ. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు నెవర్ లీవ్ యూ nor forsake you. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that I've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.